మరి ఈ కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాకముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా నాయకులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ప్రతి ఒక్కరము కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరిగి 6 గ్యారంటీలను ఇస్తాము. 6 గ్యారంటీల ద్వారా ప్రజల సంక్షేమము, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది. ప్రజలు మా మాటను విశ్వసించారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వాళ్ళు కోట్లు గడించుకొని నిరుపేదల బతుకులు ఎక్కడ ఉన్నవి అక్కడవే ఉంచారు. పిల్లల ఉద్యోగాలు లేవు, ఒక ఇండ్లు ఇవ్వలేదు, మరి సరి అయిన పని కల్పించలేకపోయినారు. ఎన్నో రకాల ఇబ్బందులకు గురైతే ఏ ఒక్కరోజు కూడా ప్రజల సంక్షేమం గురించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలు విశ్వాసంతో ఏ తల్లి అయితే మాకు తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లికి ఓటేస్తే 100% మా నిరుపేదల బతుకులు బాగుపడతాయి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మమ్మల్ని గెలిపించిన 2వ రోజే 2 కార్యక్రమాలను మేము ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటువంటి కార్యక్రమం. ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఎన్నిసార్లు బస్సు ఎక్కినరో, ఎన్నిసార్లు బస్సు దిగినరో. అయితే నాకేం తెలియదు ఇంత ఎఫెక్ట్ పడుతుందని నేను కూడా అనుకోలేదు. బస్సు అంటే మామూలుగా వెళ్తారు వస్తారు అంతే అనుకున్నా. అయితే సెక్రటేరియట్లో మామూలుగా ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు ఉంటారు కదా, ఆమెతో ఒకసారి మాట్లాడమ్మా నీకు జీతం ఎంత వస్తావమ్మా అంటే నాకు 15,000 వస్తుంది మేడం జీతం అని అన్నది. 15,000కు 15,000 ఉంటాయా మరి కటింగ్ పోతాయి అంటే, అంతకుముందు బస్సుకు ఒక 3,000 కట్ అయ్యేటి మేడం బస్ కిరాయిలకు, ఇప్పుడు నాకు 15,000కు 15,000 వస్తాయి, అప్పుడు 12,000 చేతికి వచ్చేది అని చెప్పి. ఇంకో కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా హైదరాబాద్ వరకు వెళ్ళి చూపించుకునే స్తోమత లేక ఇళ్లలోనే బాధపడుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు ఎంజిఎంలో లేని ట్రీట్మెంట్ కొన్ని హైదరాబాద్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇప్పుడేం చేస్తున్నారు, ధైర్యంగా ఇంకొకరు నెంబడి పెట్టుకొని హైదరాబాద్ వెళ్ళి గాంధీ హాస్పిటళ్లలో మన ఉస్మానియా హాస్పిటళ్లలో చూపించి వాళ్ళు పెద్ద పెద్ద ఆపరేషన్లు అక్కడ చేపించుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకుంటా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఉన్న ఇప్పుడు జాతరలకైతే ఇక బస్సులు ఫుల్ బస్సులు అంటే పోలేని వాళ్ళు కూడా పోయి దేవుడికి దండం పెట్టుకొని మా చల్లగా చూడాలి అని మొక్కుకునేటువంటి అవకాశం ఈరోజు సోనియా గాంధీ గారి దయ వల్ల మనకు రేవంత్ రెడ్డి గారు కల్పించారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూడలేక ప్రతిపక్షాలు ఈరోజు మళ్ళీ మా మీద ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి ఇవన్నట మధ్యలోనే ఆపుతారట. మధ్యలో ఆపితే మీరు ఊరుకుంటారమ్మా? మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు చీపురుగట్ట తిరిగేసి మళ్ళీ కొట్టారా? మమ్మల్ని ఊరికియారా? ఊరుకుంటారా? ఏదైనా కూడా ప్రభుత్వము ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజలకు పరిపాలన అందించినప్పుడే ఆ ప్రభుత్వము ప్రజల మన్నన పొందుతుంది, కలకాలం ఉంటుంది అధికారంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు నమ్మినారు, మీరు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. మొదటిసారి మోసం చేసినా కూడా మళ్ళీ మీరు అవకాశం ఇచ్చారు, అయినా కూడా వాళ్ళ అవకాశాన్ని నిలుపుకోలేదు, వాళ్ళు ఓడిపోయినారు. ఇప్పుడు ఏమంటారు,
మేము ఆ పని చేసి ఉంటే బాగుండేది, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చుంటే బాగుండేది, వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు అంటే మీరు చేయలేదు, తప్పు చేసిండ్రు అని మీరు ఒప్పుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులకు ఒప్పుకోలేటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అమ్మ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలతో వస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్నట్టే తక్కువ రోజుల్లోనే 4 కార్యక్రమాలను అమలు చేసింది. ఇంకొక 3, 4 ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అమలు చేయబోతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఏ మాయ మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఈరోజు గెలిస్తే ప్రభుత్వంలోకి వచ్చేది లేదు. వాళ్ళు ఎందుకు గెలవాలి అంటే 4-5 సీట్లు గెలిస్తే కేంద్రానికి అమ్ముకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి అమ్ముకుంటే ఆడ ప్రభుత్వం వస్తుంది. అందుకోసమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లలో గెలవడానికి కొట్లాడుతుంది తప్పితే మీ మీద ప్రేమతోటో తెలంగాణ మీద ప్రేమతోటో కాదు అనే విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, ప్రజలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజాపాలన అనేది మీకు తెలుసు, మొన్న 6 గ్యారంటీలకు అప్లికేషన్లు మనం తీసుకున్నాం. అయితే చాలామంది కొంతమంది మిస్ అయినారు. వాళ్ళు ఒకలాంటి అయ్యో మేము పెట్టుకోలేదు అనేటువంటి ఒక బాధలో ఉన్నారు. అటువంటి బాధ మీకు అవసరం లేదమ్మా. ప్రజాపాలన అప్లికేషన్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ, ఎంపీడీఓ ఆఫీసుకు కానీ, కార్పొరేషన్ ఆఫీస్కు కానీ వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంక్వైరీకి మళ్ళీ వస్తూనే ఉంటారు. మీకు అర్హత ఉందా లేదా తెలుసుకుంటూనే ఉంటారు. అర్హత ఉన్న వాళ్ళకు ఆ యొక్క ఫలాలను కూడా అందిస్తూనే ఉంటారు. కాబట్టి అందరూ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీలను కూడా మరి అందుకునేందుకు ముందుకు రండి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా ఓపెన్ చేసే అవకాశం అక్కడ సోనియా గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ